మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బయలుదేరారు. సిఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు. అలాగే క్రాంతి కుమార్కు ఆయన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకుంటారు. మే 21న విజయవాడలోని ఫకీర్గూడానికి చెందిన దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావు కారణం కృష్ణలంక సిఐ నాగరాజ్ అని, ఆయన వేధింపులు తాళలేకే తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. రైట్, ఈ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. సో చూస్తున్నాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకొస్తున్న దృశ్యాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే క్రాంతి కుమార్ ఇంటికి ఆయన ఎప్పట్లోగా చేరుకునే అవకాశం ఉంటుంది. నిజంగా వాళ్ళ తండ్రి, క్రాంతి కుమార్ తండ్రి ఒక ఎంఆర్పిఎస్ నాయకుడు అని తెలుస్తోంది. ఆయనకే మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్య దళితుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే యోచనలో బయలుదేరినట్టుగా కూడా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్ సతీష్? మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పేరుపోగు క్రాంతి కుమార్ నివాసానికి చేరుకోనున్నారు. ఇక్కడ క్రాంతి కుమార్ ఆ భార్య, పిల్లలు, అదేవిధంగా క్రాంతి కుమార్ తండ్రిని పరామర్శించున్నారు. ముఖ్యంగా సిఐ నాగరాజు వేధింపులు తాళలేక బలవన్మరణం పొందినటువంటి వ్యక్తి క్రాంతి కుమార్. పోలీసులు హెరాస్మెంట్ ఏ విధంగా ఉందో నిరూపించేటువంటి ఘటన ఇది. దీనిపైన తీవ్ర విమర్శలు వెలువెత్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మనతో పాటు మాజీ మేయర్ భాగ్యలక్ష్మి ఉన్నారు. మరి ఇవాళ ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిర్లక్ష్యం ఎలా ఉంది? ఇప్పటివరకు కనీసం కేసు కూడా కట్టడం లేదు. ఆ భార్య, పిల్లలు కానీ లేదా కుటుంబ సభ్యులంతా కూడా ఎంత డిమాండ్ చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడానికి కారణం ఏంటి? పోలీసుల లాకప్ డెత్లు కానీ హెరాస్మెంట్లు కానీ ఏ స్థాయికి చేరాయనుకుంటున్నారు? ఈరోజు కూటమి పాలన ఏ రకంగా ఉందనంటే, విజయవాడ నగరంలోన ఈరోజు క్రాంతి కుమార్ మరణమే దీనికి విజయవాడ నగరమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ రకంగా లా అండ్ ఆర్డర్ ఉంది, ఏ రకంగా కూటమి నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన ఎంత దాష్టికంగా ఉందన్నదానికి ఇదే నిదర్శనం. క్రాంతి కుమార్ అన్న వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే కేసు పెట్టండి, జైల్లో పెట్టండి, కోర్టు ఉంది, కోర్టు శిక్షలు వేస్తుంది. 3 నెలల నుంచి విపరీతంగా ఆ అబ్బాయిని టార్చర్ చేసి కొట్టి నానా హింస పెట్టి ఆ అబ్బాయి తన జీవాన్ని తను తీసుకునే విధంగా ఈరోజు పోలీసులు ఇంత దారుణమైన ట్రీట్మెంటు ఆ అబ్బాయికి ఇస్తే ఆ అబ్బాయి దాన్ని తాళలేక, దాన్ని భరించలేక తన ప్రాణాన్ని తన్నే తీసుకున్నాడు అని అంటే ఈ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. ఇంత దారుణంగా తను సూసైడ్ చేసుకునే ముందు తను వాయిస్ ఇచ్చి సూసైడ్ చేసుకుంటే ఇంతవరకు కూటమి నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ హోంమంత్రి ఆ ఉత్సవ విగ్రహం అనితకు కానీ ఏ మాత్రము పట్టడం లేదు. అనిత గారు సామాజిక వర్గమే, క్రాంతి కుమార్ది కూడా. ఇంత సామాజిక వర్గం అయినా కానీ కనీసం ఆయన మీద సింపతి కానీ కట్టసి కానీ ఆ కుటుంబం మీద కానీ ఆ పిల్లల మీద కానీ ఏ మాత్రము లేకుండా ఇంత దారుణంగా ఈ కూటమి నాయకులు వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఈరోజు చనిపోయి 2-3 నెలలు వస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ ఎవ్వరూ స్పందించకపోవటం, ఆ అబ్బాయి వీడియో రిలీజ్ అయినా కానీ ఇంతవరకు గవర్నమెంటు కనీసం వాళ్ళని వంక చూడకపోవడం అన్నది ఎంత దారుణంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కుటుంబాన్ని వచ్చి పరామర్శించాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ పిల్లలు 3 పిల్లలు ఉన్నారు, ఆ భార్య ఆ 3 పిల్లల్ని ఏ రకంగా ఈరోజు ఆ పిల్లల్ని చదివించగలరు, మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇవ్వగలరు అన్న ఒక ప్రశ్నార్థకంగా వాళ్ళు ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియచేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఈ కూటమి నాయకులకి తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా మేము క్రాంతి కుమార్ కోసం అని మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం ఈరోజు పోరాటం చేస్తూనే ఉన్నాము, చేస్తాము. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఏ రోజు రాష్ట్రంలోన లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, మహిళా భద్రత ఎలా ఉంది, లేకపోతే ఈ రకమైన సూసైడ్లు చేసుకోవడం కానీ లాకప్ డెత్లు కానీ విపరీతంగా పెరుగుతున్నా కానీ ఆ అనిత గారు హోమ్ మినిస్టర్ అని ఒక హోదాను పెట్టుకొని ఆ మంత్రి పదవిని ఎంజాయ్ చేయడమే తప్పితే కానీ అసలు రాష్ట్రంలోనే ఇంకొకటి పట్టించుకునే పరిస్థితుల్లోనే లేరు. ఏ పొద్దు చూడు జగన్ గారి గురించి మాట్లాడడమే పని. ఆమెకి ఇచ్చిన శాఖ ఏంటి, ఆమె పని ఏంటి, అది మర్చిపోయింది. ఏ పొద్దు జగన్ గారి గురించి మాట్లాడడం, జగన్ గారి గురించి ప్రస్తావన. అంతకు మించి
ఆమె పోలీసు వ్యవస్థ ఏంటి, లాడ్ అండ్ ఆర్డర్ ఏంటి, లేకపోతే మహిళల భద్రత ఏంటి అన్నది అసలు ఆమెకి ఏమాత్రం పట్టడం లేదు. చక్కగా మంత్రి పదవి తీసుకుంది, మంత్రి పదవిని ఎంజాయ్ చేస్తుంది, ఎంజాయ్ చేసి రాష్ట్రాన్ని మాత్రం అల్లకల్లోలం చేసి అగత్పాతాలానికి తొక్కుతున్నారు రాష్ట్రాన్ని. ఇంత దారుణమైన పాలన గతంలో ఏనాడు చూడలే. ఏమైంది? ఒకసారి ఆయన వెంకటేశ్వరరావు గారు, క్రాంతి కుమార్ తండ్రి గారు ఇప్పటికి 100 సార్లు చెప్పారు, నేను కూటమికే చేశాను పని, కూటమి గెలుపులోన నా భాగస్వామ్యం కూడా ఉంది, నేను కూటమి నాయకులకే పని చేశాను అని చెప్తున్నారు. మీ నాయకులకి ఒక్కసారి వచ్చి పరామర్శ చేయడానికి ఏంటి మీకు ప్రాబ్లం? ఎందుకు అనిత గారు కానీ, సిపి గారు కానీ, డీసీపీ గారు కానీ ఎందుకు ఎవరు స్పందించరు? ఎందుకు ఎవరు మాట్లాడరు? ఏమేనంటే ఆ డిప్యూటీ సీఎం అంటాడు, ఆ కేసులు ఉన్న వాళ్ళని, రౌడీ షీటర్లని, వాళ్ళు చచ్చిపోతే మాదా బాధ్యత అని. వాళ్ళు పౌరులే, కేసులున్నాయి, కోర్టులున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ రకంగా ప్రజల్ని హింసించి వాళ్ళ ప్రాణాలు తీసుకునేలా చేయడానికి లేవు పోలీస్ స్టేషన్లు. దయచేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ 3 పిల్లల భవిష్యత్తు ఏంటి, క్రాంతి కుమార్ భార్య గారి భవిష్యత్తు ఏంటి అన్నది గవర్నమెంట్ వెంటనే స్పందించాలి. ఒక కేసు పోలీస్ స్టేషన్లో తీసుకున్నా కానీ వాళ్ళకి న్యాయం జరిగేది. కనీసం కేసు కూడా తీసుకోవట్లేదు. అలానే మరణ మాంగోళం ఉన్నా కానీ కేసు తీసుకోరా అండి? అంటే ఇది ఎంత దారుణంగా ఉంది. ఈ రాష్ట్రము ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది లా అండ్ ఆర్డర్ అన్నది ప్రజలు ఒక్కసారి గమనించాలి.